చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. సండే కాబట్టి కుదిరింది. లేవడమే లేట్ అంటే చేసేవన్నీ తిక్క పనులు. ఏం చేస్తారో నాకే తెలీదు. హడావిడిలో వంట తొందరగా అవ్వాలని నేనేం తిక్క పనులు చేశానో వీడియో కంటిన్యూ చూడండి, మీకే అర్థం అవుద్ది. అన్నట్టు మాది ఈరోజు చేపల కూర అండి. అదేనండి కొరమైన చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు అంటే ఫేమస్ కదా. తిక్క పనులు అని చెప్పాను కదా, మీరు వీడియో చూడండి అర్థమవుతుంది. జీలకర్ర మొత్తాన్ని కింద పోసేసా. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి సమ్ టైమ్స్ ఇలాగే జరుగుద్దేమో. అసలు మెయిన్ కారణం ఏంటంటే నేను లేట్గా లేయడం. ఆదివారం అంటేనే డల్గా ఉంటుంది. లేట్గా లేయడం, ఇలా కింద పోయడం. చూడండి మొత్తం జీలకర్ర మొత్తం పోసేసా. ఒక పక్క మా అమ్మ ఏమో తిట్లు, ఏంది నువ్వు వంట రూమ్లోకి పోతే అన్ని నాశనం చేస్తుంటావు అని. హే, నోరు ఊరుతుంది కదా. ఫైనల్లీ చేపల కూర రాగి సంగటి కంప్లీట్. అబ్బబ్బబ్బబ్బా, వెంటనే తినేయాలనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మా సండే లాగ్ సంవత్సరం తర్వాత ఇలా చేశాను. అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. మా వాడేందో చెప్తాడంట, వినండి. చెప్పొచ్చు తెలుస్తున్నాలే. ఇంక మాత్రం సపోర్ట్ చేస్తారు, నా క్యాట్ సపోర్ట్ చేస్తారు. మేడ ఏమి నీ ఛానల్ ఏంటి? ఫన్నీ ప్రజ్వల్ వ్లాగ్స్. 6 days అయింది క్రియేట్ చేసి. టైం 3:30 అయింది. ఆల్రెడీ ఫుల్గా తినేసి మంచి నిద్రేసి లేసేసాను. వీడు పడుకోలేదు కానీ వీడు చదువుకున్నాడు. నేను చదువుకుంటుంటా మా అమ్మమ్మ చదువుతా ఉందన్నమాట. ఏం చేసింది అమ్మమ్మ? చేస్తా దిక్కులు. మా వీళ్ళ ఛానల్ వచ్చి, మా అమ్మది వీళ్ళ ఛానల్ వచ్చి ఫన్నీ ప్రజ్వల్ వ్లాగ్స్. ఫన్నీ ప్రజ్వల్ వ్లాగ్స్ కామెడీగా ఉంటాయి. సపోర్ట్ చేయండి ఆ ఛానల్ ని కూడా. మంచి వీడియోస్ చేశా. మంచి వీడియోస్ చేశాడు. అలాగేం చదువుకోకుండా అయితే ఉండడండి, బాగా చదువుకుంటాడు. మంచి ర్యాంక్ వస్తుంది స్కూల్లో. ఆ వీడియోస్ ఏదో వాడి బయట ఆటలకు పెద్దగా పోడు కాబట్టి అలా టైంపాస్ అనమాట కాసేపు. అలాగని ఫోన్ పట్టుకొని అయితే కూర్చోడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.